హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఒక్కరు కాదండి, ఇద్దరు. కాంట్రవర్సీకి కిలోమీటర్ దూరం ఉంటారు, డాన్స్ మాత్రం దంచేస్తుంటారు, కామెడీ మాత్రం ఖతర్నాక్ ఉంటది. మీరు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చూసే ఉంటారు. చూపించబోయే ఫ్యామిలీ స్టార్ మాత్రం టిక్ టాక్ ముందు టిక్ టాక్ తర్వాత కూడా ఇంకా మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదండి, టిక్ టాక్ స్టార్ దుర్గారావు గంగారత్నం గారు. హార్ట్ వెల్కమ్ ఎల్జీ ఎంటర్టైన్మెంట్ సార్. నమస్కారం. నమస్కారం అమ్మా. సార్, యాక్చువల్ గా మీ జెండా గానే చాలా ముచ్చటగా అనిపిస్తుంటది. సహజంగా ఏంటంటే ఫ్యామిలీ ఎట్లుంటారంటే కొద్దిగా సోషల్ మీడియా దూరంగా ఉండని ఎక్కడన్నా మాటలన్నా కూడా ఎక్కడ రారు. కానీ మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సహజంగా ఏంటంటే టిక్ టాక్ ఉన్నప్పుడు మీరు చాలా హవా ఉండే. ఇప్పుడు చాలా మంది అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు చాలా మంది ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఎవరు కనుమరు గారిపోయి కనిపిస్తలేరు. మీరు అప్పుడు అట్లా ఉన్నారు, ఇప్పుడు అట్లా ఉన్నారు. నిజంగా మీ యొక్క కమిట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సార్, నేను మొదటగా మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్, మీరు ఈ టిక్ టాక్ పోయినప్పుడు కూడా ఇంకా రీల్స్ చేయడానికి కారణం ఏంటి అసలు? టిక్ టాక్ పోయాకండి, టిక్ టాక్ లో నేను చేసేటప్పుడు ఇద్దరం కలిసి చేసేటప్పుడు యాక్చువల్గా అయితే నేను చదువుకోలేదండి, అసలు నాకు ఏం తెలీదు. ఆ అమ్మాయి 10th చదివింది. లోక జ్ఞానం అంటే ఏంటో నాకు తెలియదండి అసలు. నేను కొంచెం నా భార్య మా దగ్గర, అంటే నేను పెళ్లి చేసుకున్నాక వీళ్ళతో పెద్దోడితో ఇలా మాట్లాడాలి, ఇటువంటి వాళ్ళతో ఇలా మాట్లాడాలి, వీళ్ళతో ఇలా ఉండాలని చెప్పి నాకు నేర్పిందండి. అంతకుముందు నాకు తెలీదు. పెద్ద ఆయన వచ్చినా నేను అలాగా మాట్లాడేవాడిని, చిన్నపిల్లడు వచ్చినా అలాగా, ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు మనుషులే కదా అనుకునేవాడిని. కానీ వీళ్ళ చిన్నపిల్లడు ఏదో అనాలి, పెద్దోళ్ళని గౌరవించాలన్నది తెలిసేది కాదండి. అటువంటి టైంలో నేను టిక్ టాక్ చేసేవాళ్ళు ఇద్దరం కలిసి. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా దుర్గారావు గారు భలే చేస్తున్నారండి, మీరు చాలా బాగా చేస్తున్నారండి, మీ టిక్ టాక్ వల్ల మేము ఎంతో హ్యాపీ అవుతున్నామండి, నేను ఉద్యోగం చేస్తున్నానండి, నాకు 2 లక్షల జీతం, మీ వల్ల చాలా హ్యాపీ అవుతున్నాను, నాకు ఎన్నో టెన్షన్లు ఉంటాయండి, అవన్నీ మీ వీడియోలు చూస్తే పోతున్నాను. అలా అందరూ కూడా స్టేట్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా అలాగే అనేవారండి. అంట ఈ లోపల టిక్ టాక్ పోయింది. పోయాక చాలా మంది నెంబర్లు ఇచ్చాను కదండి, అప్పుడు ఫోన్ చేసి దుర్గారావు గారు మీరు టిక్ టాక్ లో ఉన్నప్పుడు చక్కగా మీ ఎంటర్టైన్మెంట్ చూసేవాళ్ళు, ఇప్పుడు ఏమి అసలు ఒక్క వీడియో కూడా వస్తలేదండి, మా కొరకు మీరు ఏదన్నా వీడియో దీంట్లో నువ్వు యాప్లో చేయొచ్చు కదండి. ఏముందండి బాబు, ఏముందంటే ఇన్స్టాగ్రామ్ ఉంది, అందులో నాకు తెలియదండి బాబు, ఎలా చేయాలి నాకు తెలియదు అని చెప్తే, అప్పుడు మా మిస్సెస్ చదువుకుంది కదండి, ఇలా చేయాలండి, ఇలా చేయాలి, అభిమానుల గురించి మనం చేద్దాం అని చెప్పి ఇన్స్టాలోకి వచ్చామండి. ఇన్స్టాలోకి వచ్చి ఇన్స్టా నుంచి యూట్యూబ్ పెట్టుకున్నాం. దేవుడి దయ వల్ల, అభిమానుల దయ వల్ల ఇవాళ 14 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. దగ్గర 5 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ లో వచ్చారండి. ఫేస్బుక్ లో కూడా ఉన్నారు. ఈ కృప అంతా ఈ అభిమానుల వల్లే మాకింత ఫాలోయింగ్ వస్తుంది. నా టాలెంట్ అయితే కాదండి. ఇప్పుడంటే ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్ చేయడం అంటే ఎందుకు తెలిసి ఉండదు, ఐ మీన్ చదువుకొని ఉండాలి. అప్లోడ్ చేసేటప్పుడు కానీ, సెట్టింగ్ ఆఫ్ చేసేటప్పుడు కానీ. అసలు మీకు టిక్ టాక్ ఎవరు చెప్పారు సజెషన్? టిక్ టాక్ డౌన్లోడ్ చేసుకుని ఎవరు చెప్పారు? ఇన్స్టాగ్రామ్ ఎవరు డౌన్లోడ్ చేసుకుని చెప్పారు? ఇప్పుడు మీ వీడియోస్ ఎవరు పెడుతున్నారు? మీరే పెడతారా, లేకపోతే ఎవరన్నా మీకు పిఏ కానీ ఎవరు ఉన్నారా? పిఏ కాదు కదండి, మా అక్కగారు అబ్బాయి, మా మేనల్లుడు రమేష్ అనే అబ్బాయి ఉన్నాడండి. టిక్ టాక్ ఆ అబ్బాయి నేర్పాడు. అప్పటి నుంచి కూడా మా ఛానల్ అన్ని కూడా ఆ అబ్బాయి అనమాట. నేను ఓన్లీ పాటకు డాన్స్ చేయమంటే, ఇప్పుడు మీరు పాటకు డాన్స్ చేయమంటే వేస్తానండి, పెడతాం, నాకు రాదు. దుర్గారావు పోస్ట్ చేయండి, నాకు రాదండి, మీరే చేయండి అంటాను. ఇప్పుడు కూడానండి నేను డాన్స్ చేస్తాను, డైలాగ్ చెప్తాను, పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటానండి. ఆ ఎడిటింగ్ చేసుకున్న అవన్నీ కూడా మా మేనళ్ళు అప్పుడప్పుడు మా అబ్బాయిలు కూడా సపోర్ట్ చేస్తారండి. సో దుర్గారావు గారు, మిమ్మల్ని అడగాలదలుచుకున్నా, ఎక్కడ వచ్చినా పెద్ద పెద్ద సిల్వర్ స్క్రీన్ కానీ, జబర్దస్త్ ఎక్కడ వచ్చినా దుర్గారావు. ఎందుకని మీ భార్య పేరు చెప్పడం ఎక్కడ ఎవరు, ఈవెన్ నాకు కూడా తెలియదు. అసలు దుర్గారావు వాళ్ళ భార్య పేరు ఏదైనా గూగుల్ సెర్చ్ చేస్తుంటే దొరుకుతలేదు. అసలు మీ భార్య పేరు ఏంది అసలు? మీరు ఓకే తనను చూపిస్తారు, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక మొగాడు అయ్యి ఉండి కూడా తన భార్యను చూపించడం అంటే చాలా గొప్ప విషయం. కానీ మీరు తన పేరు ఎందుకు రివీల్ చేసలేదు అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే నాకే ఎందుకు అంత మంచి పేరు వచ్చిందంటే, డి పండు గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఆ డి పండు గారు నా పేరు డీలో వాడి ఇలా స్టెప్, మేము వేసిన స్టెప్లు చేసి ఆయన హైలైట్ చేశాడండి. 100% నేను గర్వంగా చెప్తాను. డి పండు గారికి చాలా 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 థ్యాంక్స్ సార్. నాకెంత పేరు వస్తాక ఆయన దుర్గారావు ఊసి దుర్గారావు, నీకు మా దుర్గారావు తెలుసా అని ఎప్పుడైతే అన్నాడో 130 మిలియన్లు అండి ఆ ఒక సాంగ్. దానివల్ల ఇంకా దుర్గారావు నా పేరే మారుమోగింది తప్ప అమ్మాయి పేరు తెలియలేదు. మరి ఎప్పుడన్నా మీకు ఎప్పుడన్నా బాధ అనిపిస్తుందా, రే మా భార్య పేరు ఎక్కడ చెప్పలేకపోతున్నా
ఏమైనా బాధ అనిపించిందా? ఇక్కడ మీ పేరు ఇచ్చేందుకు గౌరవంగా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. నా భార్యకి పేరు రాలేదు, పేరంతా నాకు వచ్చింది, చేసిందంత ఆవిడ, కానీ పేరు నాకు వచ్చిందని ఫీల్ అవుతుంటాను. అప్పుడు ఒకటే నేను ఎన్ని డ్యాన్సులు వేసినా, ఎన్ని మొక్కలు వేసినా, ఎన్ని చేసినా నన్ను చూడలేదండి. నా భార్య ఇలా చేసింది, ఆవిడకి రాదు పాపం అసలు. చదువుకున్న అమ్మాయి, గారవంగా పెరిగిందండి. నా భర్త ఏది చెప్తే నేను అదే చేస్తానండి. నాతో పాటు రోడ్డు మీదకి వచ్చింది. పల్లెటూరుల గురించి మీకు తెలిసే ఉంటుందండి. మా ఊరు బాగా పల్లెటూరు. ఒక ఎర్ర సొక్క వేసుకుంటే ఒరే సొక్క ఎక్కడ కొన్నారు, భలే ఉంది, షాప్ చెప్పి నేను కూడా వెళ్తాను. ఆ సిటీలో అర్థం అలాగా. సిటీలో వాళ్ళు పట్టించుకోరు. ఏ సొక్క వేసుకున్నా, మీరు సూటు బూటు వేసుకున్నా, బంగారం వేసుకున్నా ఎవరి పని ఆడలే. పల్లెటూరులో అలాగూడదండి. ఎవరి జోళ్ళు ఎక్కడ కొన్నారు, భలే ఉన్నాయి, నాకు కూడా చెప్పి ఆ షాపు నేను కొనుక్కుంటాను. అటువంటి ఊర్లు అండి పల్లెటూర్లు అంటే. అటువంటి ఊర్లో నేను టిక్ టాక్ చేసి, నేను ఒక్కళ్ళే చేయకుండా అమ్మాయిని పెట్టుకుని చేసేటప్పుడు ఎన్నో కామెంట్లు పెట్టారు, ఎన్నో తిట్టువారు ఊర్లో. అంటే కొంతమంది సపోర్ట్ చేసేవారు, కొంతమంది పని పాట లేదు వీళ్ళకి, ఎదవలకి ఏదో చేస్తున్నారు, అదేదో సిటీ వాళ్ళకి కానీ పల్లెటూరులో వీళ్ళకేంటి సిగ్గులేదు వాళ్ళకి, అలగలు కానీ ఊరండి. ఏంటంటే ఏదో మాకు ఇష్టం చేసుకుంటాం. బయట వాళ్ళు ఎవరేమని అనుకోలే, మేము బాగా చేస్తున్నాం కదా, అందరికి నచ్చినట్టు కనపడుతున్నాం కదా, చిరాగ్గా చేస్తున్నారు అనుకుంటా వెళ్ళిపోయేవాళ్ళు. ఈ అమ్మాయి కూడా ఫీల్ అయ్యేది కదండి. వీళ్ళందరూ ఇలాగ అంటున్నారు, నేను మానేద్దాం, ఎవరైనా అయితే మానేస్తాం అంటారండి. కానీ ఎవరేమన్నా అండి మీకు ఇష్టం అంటున్నారు కాబట్టి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను, ఏది చేయమంటే అది చేస్తాను అని చెప్పి వచ్చి ఎక్కడికి వచ్చినా నేను రోడ్డు మీద నుంచో పెట్టి రోడ్డు మీద అయితే అక్కడ వేసేదండి. ఇంకా అక్కడ 100 మంది 200 మంది ఆడవాళ్ళు ఉన్నా తాము ఎక్కడో సాంగ్ చేయాలంటే ఇష్టం అండి, చేస్తామండి. నో అని ఎప్పుడు చెప్పలేదండి. అలా చెప్పలేదు కాబట్టి నాకు ఇంత పేరు వచ్చింది. గంగారత్నం గారు మీ ఆవిడే గారు, ఆ రత్నం మీ దగ్గర ఉండడం వల్లే దుర్గారావు గారు ఇంత పెద్ద స్థాయికి ఎదిగారంటే నిజమా కాదు? నిజమే అండి. అది ఆవిడ మేము అంత ఉన్నవాళ్ళం కాదండి, బాగా లీనార్హమైన కుటుంబం. మాకు ఒక చిన్న స్థలం ఉంటే అందులోనే చిన్న పాటేసుకుని ఉండేవాళ్ళు. అప్పుడు అమ్మాయిని నాకు పెళ్లి చేశారు. నేను మంచోడిని అంటే దుర్గారావు మంచోడు, ఏ అలవాటు లేదు, మందు తాగడం, సిగరెట్లు తాగడం, మంచిగా ఉంటాడు, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనేసి నాన్నగారు చూసి నన్ను అడిగారండి, మా అమ్మాయిని చేద్దామనుకుంటున్నారా, చేసుకుంటావు అంటే నేను నమ్మలేదు. మాకేమి లేదండి. అప్పుడు పాపం వీళ్ళకి స్థలం ఉంది, ఓ మంచి పేరు ఉంది, డబ్బులు కట్ట అన్ని బంగారం అన్నీ ఉన్నాయండి వీళ్ళకి. ఏంటి అమ్మాయి చదువుకుంది, నేను అసలు చదువులేదు సంజయ్ నాకు చేస్తాను అంటే, ఒకవేళ చేయాలనుకుంటే ఉద్యోగస్తుడికే ఒక 5 లక్షలు చేసే కెపాసిటీ నాన్నగారికి ఉందండి. అదే చేస్తాను అన్నారు కాబట్టి నా అదృష్టంగా భావించి చేసుకుంటాను. తాత అనేవాడు, నేను మాయ అంటే ఒప్పుకునేవాడు కదా. ఊర్లో ఎవరు మాయ అన్నా అలా మాయ అంటే ఊరుకోలేదు. మా నాన్నగారు చనిపోయి ఎక్కడ ఉన్నాడు కానీ మాయ అంటే అలా ఊరుకునేవాడు కాదండి. తాత అంటారు, తాత అనేవాడు. తాత నేను చేసుకుంటాను తాత అంటే, ఓకేరా మా కూతుర్ని చేస్తానని. దాని పెద్ద స్టోరీ జరిగిందండి. పెళ్లి చూపులకు రమ్మన్నారు, వెళ్ళామండి. వెళ్తే వీళ్ళ ఊళ్ళందరినీ కవరబ్బారు. 100 మంది వచ్చారండి. నేను, మా అమ్మ, మా తమ్ముడు, మా నాన్న, మా ఫ్యామిలీ 5 వెళ్ళామండి. వెళ్ళి నుంచున్నాం. నుంచుంటే అందరూ కోపం వస్తే, ఇప్పుడు మీరు కోపం వస్తే ఎలా చూస్తారండి? నా మీద కోపం వచ్చింది అనుకోండి, నా మీద మీకు కోపం, మీరు ఎలా చూస్తారు? నవ్వుతా చూస్తారా? ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తారు వీళ్ళందరూ ఏంట్రా అంటే, పాపం మీద నాన్నకు ఒకరికి ఇష్టం, ఉన్నవాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. ఆడికి ఏముందో చూస్తాకే చిన్న గుడిసు, ఆడికి ఏమీ లేదు. వాళ్ళు ఎలా పెంచుతాడు చూస్తాక. ఆడేమో చదువు సంజయ్ లేదు, చదువుకున్న అమ్మాయిని ఎర్రగా బుర్రకున్న అమ్మాయిని ఆడి చేతులు పెడతాను. వాళ్ళకి బుద్ధి ఉందా? బుద్ధి లేదా? మడిసివా పశువు అనేసి వీళ్ళ ఊళ్ళందరూ వీళ్ళ నాన్నే అనేస్తుంటే వాళ్ళ నాన్న పాపం లిగిసి ఒకటే అన్నాడు. ఆడు గురించి నాకు తెలుసు, ఈ ఊర్లోనే పుట్టాడు, ఆడు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండడం నాకు తెలుసు. ఇప్పుడు దాకా మందు అలవాటు లేదంటే ఇప్పుడు నుంచి కూడా మందు అలవాటు ఉండదు. ఆ నమ్మకంతో వాటికి నేను చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ ఊళ్ళో ఎవరికి ఇష్టం లేకపోయినా తీసుకొచ్చి నాకు పెళ్లి చేశాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మామగారికి ఇచ్చిన మాట, నా కూతురు బాగా చూసుకుంటాడో అనేసి ఒక నమ్మకంతో ఇచ్చాడు కదండి. ఈ రోజు కూడా ఒక్క మాట కూడా రాలేదు. కానీ నా మామగారు నిజంగా దేవుడు, అంతమంది వద్దన్నా ఆడి మీద నాకు నమ్మకం ఉంది, నా కూతురు బాగా చూసుకుంటాడు, నేను నమ్మి ఆడికి చేస్తున్నాను అన్నాడు. ఖచ్చితంగా ఈ రోజు కూడా
చాలా మంది నన్ను మందు పార్టీలు గట్రా రమ్మంటారండి. మా నాన్నగారు దృష్టిలో పెట్టుకుని ఆయనకి మాట ఇచ్చారు. ఆ మాట అసలు తప్పకూడదు, నిలబడి ఉండాలి అనేసి. ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళిన దొరకరాదు మంతా ఫ్రీగా ఉండాలి. నన్ను నమ్మి అమ్మాయిని నాకు ఇచ్చాడు. నేను దాని జోలికి నా చచ్చిపోయేదాకా నేను వెళ్ళను అనేసి నాకు ఇప్పుడు 47 సంవత్సరాలు. నాకు ఇప్పటికి దాని జోలికి నేను వెళ్ళలేదండి. అంటే నాకు ఎంతైతే నమ్మకంగా అమ్మాయిని నా చేతిలో పెట్టాడో నేను అంత నమ్మకంగా చూసుకోవాలని అసలు వెళ్ళలేదండి ఇప్పుడు కూడా. సహజంగా అంటే ఎట్లుంటారంటే సమాజం అంతా వేరే ఉంది. మీరు చెప్తుంటే నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఏదంటే మామకి ఇచ్చిన మాట కోసం, భార్య సంతోషం ఉండడం కోసం కూడా మీరు ఇప్పుడు కూడా మంది ముట్టకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మీరు అవునన్నా కాదన్నా మీ స్థాయి చాలా పెద్దది. మీకు ఇంచుమించు 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మీ స్థాయి చాలా పెద్దది. మీరు అవునన్నా కాదన్నా నిజంగా అండి. గంగరత్నం గారు, నేను అనుకున్నా ఏంటంటే ఒక డైలాగ్ నేను, ప్రతి మొగాడు విజయం ఇంకొక ఆడది ఉంటుంది అంటారు, కానీ నాకు ఇప్పుడు తెలియదు. కానీ మిమ్మల్ని చూస్తుంటే నిజంగా అనిపించింది. నిజంగా ఈయన ఇంత సక్సెస్ కావడానికి కారణం నిజంగా మీరే. నిజంగా మీకు ఎంత మాట్లాడకుండా చాలా తక్కువ. నేను మీ చెప్పేంత వయసుగా అనుభవం నాకు ఏమవుతలేదు. కానీ ఒక విషయం చెప్తున్నా, వినాశ్రయ జననం నాస్త్రి వినాశ్రయ జీవనం నాస్త్రి అంట కదా. స్త్రీ లేకుండా జననం లేదు, స్త్రీ లేకుండా గమనం లేదు అంట కదా. ఈరోజు మీరు లేకుంటే మా దుర్గారావు లేరు. నిజంగా ఈరోజు ఇండస్ట్రీకి దుర్గారావుని ఇచ్చడం అనేది చాలా చాలా గొప్ప విషయం. నిజంగా అందు విషయం మీకు యాక్సెప్ట్ చెప్పొచ్చు అండి. సో నేను ఇప్పుడు మిమ్మల్ని అడగదలుచుకున్నా, మిమ్మల్ని బాధ పెట్టుండే నా తప్పు అనుకోండి. ఎందుకని మీరు బిగ్ బాస్ పోవడం అసలు మీకు అవసరం అంటే ఏం చెప్తారా? అంటే ఒకటేనండి రమణ గారు, ఎక్కడికి వెళ్ళినా నాకు 20 lakhs ఉన్నారండి. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ అందరూ కూడానండి. దుర్గారావు గారు మిమ్మల్ని బిగ్ బాస్ లో చూడాలని మా కోరిక, బిగ్ బాస్ లో చూడాలని మా కోరిక. ఎక్కడికి వెళ్ళినా ఒక 3-4 సంవత్సరాల నుంచి అంటున్నారండి. అయితే ఇంటి దగ్గర కన్నా పెద్దదేం కాదండి బిగ్ బాస్. కానీ ఏంటంటే అభిమానుల కోసం నాకు ఒక అవకాశం ఇస్తే అందులో కూడా మెప్పించిన మా అభిమానులకు ఇంకా హ్యాపీ చేద్దారన్న ఆ కోరికతోటే తప్ప బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయి నేను ఏదో చేసేది, లేకపోతే అందులో ఏదో డబ్బులు ఇచ్చేస్తారని తినేయాలని కాదండి. నా అభిమానులు హ్యాపీగా ఉండాలి. ఈ రోజు నాకు 20 lakhs నాకు వచ్చారండి. ఆ ఫాలోయింగ్ అంతా కూడా వాళ్ళ సపోర్ట్ చేయబట్టే ఈ రోజు నేను వచ్చానండి. లేదంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూలి పని చేసుకునే రోజుకి నాకు 300 రూపాయలు పనిలోకి వెళ్తే 300 ఇచ్చేవారండి. ఈ రోజు ఒక షోకి వెళ్తే 15,000 అవుతుంది. అంటే ఆ అభిమానులు అందరి వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. అంటే మీ కొరకు కాకుండా అభిమానులు ఆశ కొరకు బిగ్ బాస్ పోతాను. అంటే చెప్తున్నాను కదండి, నేను అప్పుడు చెప్పాను టిక్ టాక్ లోకి వచ్చేదాడు. ఇప్పుడు చెప్తాను, నేను అప్పుడు పనిలోకి వెళ్తే 300 వచ్చేయండి. నా భార్యకు 150 రూపాయలు ఇచ్చేవారు. ఇద్దరికే కలిసి 450 వచ్చేది. ఆ స్థాయి నుంచి ఈ రోజు ఈ స్థాయికి రోజుకి 20,000 ఇచ్చేలాగా అభిమానులు చేశారండి. ఒక సినిమాకి వెళ్ళినా, ఒక ఈవెంట్కి వెళ్ళినా 20,000 ఇస్తున్నారంటే అది ఎక్కడి నుంచి వచ్చిందండి? వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టి, నాకు ఆ లైక్లు ఇవన్నీ కొట్టబట్టి నాకు ఈ స్టార్డమ్ వచ్చింది. వాళ్ళ కోసం, వాళ్ళ ఆనందం కోసం బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ ఆనందంగా ఉండాలని చూడాలి బిగ్ బాస్ లో నా కోరిక తప్ప నేను నిజంగా రియల్ గా బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయి నేను ఏదో చేయాలని కాదండి. అభిమానులు కోరుకుంటున్నారు కాబట్టి ఆ అభిమానుల కోరిక తీర్చాలి. వాళ్ళ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఒక్కసారి వెళ్ళి ఎన్నో వేల మంది కామెంట్లు పెడుతున్నారు, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని. ఈ కామెంట్లు పెట్టి వాళ్ళు అందరూ హ్యాపీగా నన్ను చూసి నవ్వుకుని మా దుర్గారావు బిగ్ బాస్కి వెళ్ళాడు చాలు, మా హీరో వెళ్ళాడు చాలు అనుకుంటారని తప్ప బిగ్ బాస్ లో నేను ఏదో తినేద్దారని, నేను ఏదో సంపాదించేస్తారని కాదండి. సంపాదించుకుంటా అభిమానులు చాలా ఇచ్చారు. ఇవాళ ఒక నేను హ్యాడ్ చేస్తే 10,000 ఇస్తున్నారండి. అండ్ అలాగని ప్రమోషన్ చేసి ఏ వీడియోలు నాకు చేయనండి. ఓ బట్టల షాపులు చేస్తానండి, ఇంకోటి ఏదైనా మంచి ఎన్నో చేస్తాను తప్ప ఈ షడ్డాట్లకి నేను ఇవ్వనండి. దుర్గారావు గారు, మీకు తెలుసో తెలియక మీ వాల్యూ ఎంత గొప్పదంటే, మీకు ఇంచుమించు 20 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకోటి అంటే బిగ్ బాస్ చేసిన తర్వాత కూడా సినిమాలు వేస్తారు. మీరు ఆల్రెడీ దిగ్గజమైన సినిమాలలో వేస్తారు. ఈవెన్ రవితేజ గారితో పెద్ద పెద్ద సినిమాలలో మీరు యాక్ట్ చేస్తారు. అంత పెద్ద స్థాయిలో మీరు బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల మీకు ఏం యూజ్ అంటే ఏం చెప్తాను? అదే చెప్పాను కదండి, నేను డబ్బుల కోసం అయితే బిగ్ బాస్ లోకి వెళ్తలేదండి. నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, అభిమానులు అందులో చూసి వాళ్ళు హ్యాపీ అవ్వాలండి, అంతే. వాళ్ళ వల్ల నేను బాగున్నానండి. మా దంపతులు ఇద్దరు కూడా చాలా బాగున్నాం. ఒక కూల్ పని స్థాయి ఉండి హీరో స్థాయి దాకా తీసుకొచ్చారు. అందులోకి వెళ్ళి వాళ్ళకి కనపడితే హ్యాపీ అవుతారని నా కోరిక. ఇద్దరం కూడా దానికోసమేనండి. బిగ్ బాస్ అంటే వారం డబ్బులు వస్తుంటాయి, కప్పు కొడితే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి. ఒకవేళ దేవుడు కనకరించి
నిజంగా తదాస్తు అని దుర్గారావు గారు వెళ్తే కప్పు కొడితే ఆ డబ్బులు ఏం చేస్తావు? ఆ డబ్బులండి ఒకవేళ నిజంగా ఒక 5 లక్షలు వచ్చింది అనుకోండి, 2 లక్షలు నేను తెచ్చుకొని ఉన్నాయన్నీ కూడా అనాథ ఆశ్రమానికి ఇచ్చేస్తానండి. ఓకే, గంగరత్నం గారు, బిగ్ బాస్ కు మీ ఆయన వద్దు, ఓన్లీ మీరే కావాలంటే నువ్వు వెళ్తారా? లేదు మా భర్త కూడా ఉండాలంటావా? నేనైతే ఏమోనండి కష్టం, ఆయన అయితే వెళ్తారండి. ఆయన పక్కా గెలుస్తాడు. మీరు వెళ్తే అంటే ఇద్దరిని రమ్మంటే వెళ్తామండి. ఒకళ్ళని రమ్మంటే ఆయన అయితే ఉండగలుగుతారు కానీ నేనైతే ఉండలేనేమో అని. ఆయన విడిచిపోయి ఉండలేవు. నా నమ్మకం ఏంటంటే నాకన్నా ఈ అమ్మాయి వెళ్ళింది అనుకోండి గెలిచేద్దండి. ఎందుకంటే అదృష్టమండి ఆవిడది. ఈ స్టెప్పే మొత్తం సినిమాటలతో సహా అందరూ చేస్తారు కదండి. మొత్తం టీవీ షోలు, సీరియల్లో, సినిమా, శేఖర్ మాస్టర్ కాడి నుంచి అందరూ కూడా ఈ మూమెంట్ వాడారండి. అంటే అది టాలెంట్ కాదండి, అదృష్టం. బిగ్ బాస్ లో కూడా వెళ్తే ఇప్పుడు బయట వెళ్ళగలండి. బిగ్ బాస్ లో కొత్తది స్టెప్ అందనుకోండి మొత్తం అందరూ ఆవిడ బుద్ధి ఎత్తారండి. ఇక్కడ ఒక వింత విషయం ఏంటంటే మీ భార్య ఏమో నువ్వుతే గెలుస్తూ ఉంటుంది, నువ్వేమో మీ భార్య అయితే గెలుస్తా ఉంటుంది. నిజంగా ఒక ఏమంటారు కదా మోడల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒకరి మీద ఉన్న ప్రేమ ఇక్కడ కనిపిస్తుంది నిజంగా. సో మీరు చెప్పండి గంగా గారు, ఏదంటే అప్పుడు మీరు పెళ్లి చేసుకున్న దుర్గారావు బాగుండినా ఇప్పుడు ఇంత ఫేమస్ వచ్చిన దుర్గారావు బాగుంటా? అప్పుడే బాగున్నారు. అప్పుడే బాగుండు అంటే ఎట్లా? ఇప్పుడంటే బిజీ అండి. అప్పుడే హ్యాపీగా అంతా కుటుంబం అంతా ఉండి దిక్కునే భోజనం చేసేటప్పుడు సరదాగా మాట్లాడుకుంటే ఇవన్నీ చేసేవాళ్ళం అండి. ఇప్పుడేమో పిల్లలేమో అక్కడ, మేము ఇక్కడ. అడవిడిగా ఏదైనా షూటింగ్ రమ్మంటే తొందరగా రెడీ వెళ్తాం. కొంచెం అప్పుడైతే బాగుండేదండి. మన పనులు మనం చేసుకుని చక్కగా కుటుంబం అంతా కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం అండి. ఇప్పుడేమో పిల్లలేమో ఇక్కడ చదువుకుంటా ఉంటారు, మేమేమో ఇక్కడ. అలాగని ఇప్పుడు ఇందాక మీ భర్త ఏమంటే నీ కోసమే తను మందు ముట్టట్లేదు అన్నాడు. సో ఇట్లాంటి మీలాంటి ఈ భర్త ఎవరికి ఉండరు వాస్తవంగా చెప్పాలంటే. సో మీరు ఏం చెప్పదలుచుకోరు మిగతా వాళ్ళకి? అంటే మీకోసం మందు మానేసాడు, మందు ముట్టలేదండి ఇప్పటి వరకు. అవునండి, ఎంత గొప్ప అదృష్టం ఉండేది. మా నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఈనాడు కూడా నన్ను, మా నాన్నగారు చనిపోయినా సరే మా నాన్నగారు లేని లోటు లేకుండా చేశారండి. ఇప్పుడు మీది అవునని కదా లవ్ మ్యారేజ్ ఏం కాదు. సో ఫస్ట్ చూడగానే ఏమనిపించింది? దుర్గారావు చూడగానే ఇట్లా నాగార్జున లాగా అనిపించండి, చిరంజీవి లాగా అనిపించింది? అసలు బాగాలేనండి. చక్కగా సింపుల్ తాలేసుకుని చిరాకు. అంటే చెప్పాను కదండి, నాకు చదువుకోలేదు, లోక జ్ఞానం నాకు తెలియదండి. అంటే నీట్నెస్ ఎలా ఉండాలి ఇప్పుడు తెలిసిందండి. ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి వెళ్తాం, నీట్ గా ఉండాలి. ఇప్పుడు ఒక మనం స్టూడియోకి వెళ్తాం, నీట్ గా ఉండాలి. నాకు ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు అంత ముందు తెలియదండి. మనం ఏదో మామూలుకుంటున్నామని సిరుగుని బట్టలు వేసుకుని అలాగే తిరిగివ్వండి. ఆ టైంలో చేసుకోమని అడిగారండి. అమ్మ నీకు ఇష్టమైతే నువ్వు చేసుకోమ్మా, మేము బలవంతకారం పెడుతున్నామని నువ్వు చేసుకోకంటే ఒకటే మాట అందండి. నేను ఇక్కడ చిన్న కొబ్బరి చెట్టు ఒకటి ఉంది, నేను దాన్ని గిల్లుకుంటా నుంచి చూస్తున్నానండి వాళ్ళ ఇంటికాడ. ఇవాళ పెద్ద వృక్షం అయిపోయింది ఆ చెట్టు. అంటే మాకు పెళ్ళయి 25 సంవత్సరాలండి. మొన్న పెళ్లి జూన్ నెల 22వ తారీఖుకి 25 సంవత్సరాలు పూర్తి. 20 years. అప్పుడు అనుకున్నానండి, నాన్న మీరు ఎవరు చూపిస్తే నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను, మీ మాట తల్లిదండ్రుల మాట కాదన్ను అనేసి ఆ రోజు వాళ్ళ నాన్నగారితో చెప్పింది. అది నాకు బాగా గుర్తుండండి. నేను మా చెట్టు కాడికి వెళ్ళినప్పుడల్లా మన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మొక్క ఎంత ఉండేది చూపు, ఎంత పైకి వెళ్ళిపోయి దాని ఎంతో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను కొబ్బరి చెట్టు. అంటే ఇప్పుడు మీరు అవునాను కదన్నా, మీకు ఓకే దుర్గారావు అంటే మీరు మిమ్మల్ని చూడని ఎవడున్నాడు ప్రపంచంలో? మన తెలుగులో 2 రాష్ట్రాలు ఎవరు చూడ ఉండడు. మీ వైఫ్ పేరు తెలియకున్నప్పుడు తన ఫేస్ అందరూ తెలుసు. ఎందుకని ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎందుకని ఎక్కువ చూపారు మీరు? అంటే మేము పడతాం కదండి బాధలో. ఇప్పుడు ఒక సినిమా కష్టాలని చాలా కష్టాలు సార్. ఏదో తెలియని వాళ్ళు అనుకుంటారు వెళ్ళిపోయాడు సినిమాలో యాక్ట్ చేస్తాడు, ఎవరేమో క్రాక్ సినిమాలో కనపడిపోయాడు, ఊరి పేరు పైరూపం తీసాడు, లేకపోతే 20 సినిమాలు చేసి చాలా మంది కాళ్ళకు దండం పెట్టాలండి. అంటే పెద్దవారికి తప్పులేదు. ఇప్పుడు నేనేమనుకుంటానంటే నాకన్నా మీరు పెద్దవారు అనుకోండి, నేను కాళ్ళకు దండం పెడతాను. ఎందుకంటే పెద్దవారు దేవుడితో సమానం. లేక కొంతమంది ఆడ కాళ్ళకు నేను దండం పెడతాను తప్పండి. అది నాకన్నా పెద్దవాళ్ళు అయితే దండం పెడతానండి. అంటే గౌరవం ఇవ్వాలి. ఒక తండ్రి కిందనో ఒక అన్న కింద భావించుకోవాలి. అలాగ అవకాశాలు అడగాలండి, ఆఫీసులు తిరగాలి, అలాగ ఇష్టం ఉంటే ఇస్తారు, లేదంటే లేదు. అన్ని ఒడిదుడుకులు ఉంటాయండి. ఇది నేను పడుతున్నాను కదండి,
మా పిల్లల్ని కూడా దించుతూ నాకు అంత అవసరమా, చదువుకుని సాక ఏదో మీలాంటి వాళ్ళ దగ్గర 10,000 జాబ్ చేసుకుంటారు హ్యాపీగా. జాబ్ అనుకుంటే ఉదయం పొద్దున్న వెళ్తారు, సాక ఆఫీస్లో కూర్చుంటారు, సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చుంటారు. ఇది అలా కాదు కదండి. మొన్న నేను పొలంలో గొట్టలాంకలేస్తున్నానండి. శ్రీదేవి డ్రామా కంపెనీ మేనేజర్ గారు ఫోన్ చేశారు, దుర్గారావు బాణాలు ఇట్లా ఉంది, ఇప్పుడు ఎక్కాలన్నారు. నేను తెల్లారి మొత్తం 7 పురమాయించుకున్నాను, మందు కట్టేసి మొత్తం ఇదంతా బాగా చేసేస్తాను. అప్పటికప్పుడు అవన్నీ వదిలేసుకుని పక్కన ఇంటికి వచ్చి 5ంటికి చెప్పారండి. ఇంటికి వచ్చేసి నైట్ ఎక్కేసి ప్రాక్టీస్కి వెళ్ళానండి. టీవీ షో వదలడం అంటే ఎవరికో కానీ రాదండి, మనకు వచ్చిన దాన్ని వదులుకుంటాం ఎందుకు. మా ఛానల్ పరంగా చెప్తారా మీ కొడుకు పేరు ఏం పేరు, అసలు ఎంతమంది కొడుకులు అసలు మీకు? నాకు మా దంపతులకు పుట్టిన అబ్బాయి, పెద్ద అబ్బాయి సుభాష్ అండి. మా నాన్నగారి పేరు సుబ్బారావు, సుభాష్ అని పెట్టాను. మా చిన్న అబ్బాయి లక్ష్మణ్ కుమార్, మా మామయ్య గారి పేరు పెట్టానండి. ఎందుకంటే ఆ రోజు అంతమంది వద్దన్నా కూడా నాకు అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. మా మామగారి పేరు ఏమైనా కనపడాలి, వినపడాలనేసి మా చిన్న అబ్బాయికి పెట్టానండి. నవ్య మా అమ్మాయి పేరు. ఒక మనవడు, ఒక మనవరాలు. మనవరాలకి 4 సంవత్సరాలండి, మనవడికి 2 సంవత్సరాలు. చాలా బాగుందండి వాళ్ళ లైఫ్. హ్యాపీగా మాకు అవకాశాలు ఉన్నా లేకపోయినా అక్కడ వ్యవసాయం చేసుకుంటా ఆ మనవడిని మనవరాలు ఎత్తుకుని ముద్దాడితే చాలండి. ఇప్పుడు మీ ఇంత పెద్ద సెలబ్రిటీస్ కదా, సో మీ ఫ్యామిలీలో మీ పిల్లలు వచ్చి నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు మీ గురించి అడిగిన డాడీ ఇట్లా పని చేస్తున్నప్పుడు అడుగుతా చెప్తారా మీ పిల్లలు? చెప్తారు. ఎలా ఫీల్ అవుతారు అప్పుడు? మా చిన్న అబ్బాయి 6 చదువు, డిగ్రీ ఇంటర్ సెకండరీ చదువుతున్నాడండి. లక్ష్మణ్ కుమార్ సెలబ్రిటీ కొడుకు. లేదు మీ అందరు సపోర్ట్ వల్ల వెళ్ళాను కానీ సెలబ్రేట్ ఏముందండి, అందరూ ఒకటే. నేను సెలబ్రేట్ అంటే నేను ఒప్పుకోనండి, ఎందుకంటే అందరూ సపోర్ట్ చేశారు, అందరూ ఒకటేనండి. సెలబ్రేట్ ఏముందండి, మంచిదనం ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. ఓకే సార్, సెలబ్రేట్ అని అన్నారు చాలండి. ఇప్పుడు మరి మీ పిల్లలు దించేందుకు స్కూల్ దించడానికి వెళ్ళినప్పుడు కానీ చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా చూస్తారు మిమ్మల్ని? అది మేము అనుకోలేదండి, ఎంతమంది మాతో ఫోటోలు దిగుతారు, ఎంతమంది ఎంత గౌరవిస్తారు. అంటే ఎవరికైనా బ్యాడ్ కామెంట్లు పెడతారండి. నేను బ్యాడ్ కామెంట్లు పెట్టిన నేను ఎప్పుడు వాళ్ళకి తిరిగి ఒక బ్యాడ్ కామెంట్ కూడా పెట్టనండి. అప్పలండి ఇప్పుడు చూడని వాళ్ళు ఎన్నో పెడతారు, నన్ను చూస్తే దుర్గారావు ఏంటన్నదే జనానికి తెలిసింది అనుకొని అనేసి. అలాగప్పుడు నా కొడుకులు చదువుకుంటున్నారండి, వాళ్ళకి ఉద్యోగాలు రాలేదనుకోండి, అప్పుడు చూద్దామండి. ఏం చేద్దాం అనుకుంటా, హీరోస్ అనుకుంటా. నేను హీరో అవ్వాలన్నా, విలన్ అవ్వాలన్నా, లేకపోతే ఒక సెలబ్రిటీ అవ్వాలన్నా జనాలు ఆదరించాలి, తర్వాత అదృష్టం ఉండాలండి. నాకన్నా బాగా చేసి కూడా లేరండి సోషల్ మీడియాలో. నేను ఎంతండి, నాకేం డాన్స్ వచ్చాలా, నాకేమి రాదు. మీరు స్టెప్ వేయమంటే వేసేస్తాను అంతే, అది స్టెప్ పోతే వెళ్దాం. నేను వేసానా లేదు, నేను వేసేసి డాన్స్ వెళ్తాను అంతే. అసలు ఈ అమ్మాయికి అది రాదు. నేను దగ్గరగా 8,000 వీడియోలు చేస్తే 8,000 వీడియోలు ఒకటే స్టెప్. ఇదే కదండి మార్చిందా, చూస్తున్నారు మా వీడియోలు చూడడం వాళ్ళు ఎవరు ఉండరు. అదే స్టెప్. అదృష్టం వల్ల వచ్చాం అంతే తప్ప టాలెంట్ వాళ్ళు రాదు. చాలా మంది ఇది నా టాలెంట్, ఇది నా గొప్పతనం, నా టాలెంట్ బట్టి నేను అక్కడికి వెళ్ళాను, టాలెంట్ బట్టి ఇక్కడ. టాలెంట్ కాదండి, జనాలు ఆదరించాలి, మనకు అదృష్టం ఉండాలండి. ఎప్పుడు గొప్పలు చెప్పుకోకూడదు. నేను అప్పుడు చెప్పానండి, టిక్ టాక్ చేసేటప్పుడు కూలి పనికి వెళ్ళేవాళ్ళు మీరు టిక్ టాక్ లో ఈ రోజు మా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఈ ఆట కూడా నేను టీవీ షోలు చేస్తానండి. ఎవరైనా ఇంటర్వ్యూ అడిగితే నేనే ముందు చెప్పేస్తాను, నేను అప్పుడే వెళ్తున్నానండి కూలి పనికి. ఇప్పుడు ఇది లేకపోతే మళ్ళీ పనిలోకి వెళ్ళి నేను అది చేసుకుంటానండి. నేను చేసుకుంటానికి ఎప్పుడు సిగ్గుపడను. జగన్ గారు, ఇప్పుడు దుర్గారావు ఎక్కువ ఏం తింటాడో మీకు ఏం తినమని చెప్తూ ఉంటాడు ఇప్పటికి? ఏముండు, ఏది ఉండో అని అడుగుతారు ఇప్పుడు? పప్పు, చారు, పచ్చి పులుసు, బీరకాయ వేపిడి, దొండకాయ వేపిడి, ఇటువంటివి తింటారు. నాన్ వెజ్ తినడు ఎక్కువ? తక్కువ అండి. ఇప్పుడు అన్నానండి ఫిష్, మటన్, చికెన్. మటన్ కొంచెం ఇష్టంగా తింటారండి, చికెన్ అంతా ఇష్టపడరండి. మీకు తను కుకింగ్ చేస్తా కాబట్టి ఏ వంట అంటే ఎక్కువ ఇష్టం మీకు తను చేసే దాంట్లో? అమ్మాయి అండి పచ్చి పులుసు మట్టుకు చాలా బాగా చేద్దండి. రోజు పచ్చి పులుసు ఖచ్చితంగా చేయమంటానండి. సాయంత్రం పచ్చి పులుసు ఖచ్చితంగా. నాకు ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న కానించి అది అలా కంటిన్యూగా వాడుతూ ఉంటాం. చికెన్, మటన్ అంటే ఎప్పుడన్నా 10 రోజులకు ఒకసారి తెచ్చుకుంటామండి. ఎక్కువ కాయగూర భోజనాలు ఎక్కువ చేస్తామండి. మా ఊర్లో పల్లెటూరులో మాకు ఒక 4 సెంట్లు సైట్ ఉందండి, అందులోనే నేను కూరగాయలు పండిస్తాను,
బెండ మొక్కలు వేస్తానండి, వంగ మొక్కలు వేస్తాను, అన్ని వేసుకొని ఇప్పుడు 20 రోజులు ఇక్కడ చేస్తున్నాను కదండి, 10 రోజులు అక్కడ ఉంటున్నాను కదా, ఆ 10 రోజుల్లో నా అన్నిటికీ తడి పెట్టుకుని అన్నీ చేసి వెళ్ళినప్పుడల్లా నేను బయట ఏమి కొనలేమండి. ఒక ఉల్లిపాయలు ఇష్టమటే తప్ప పచ్చిమిరకాయలు చేస్తామండి. వంగ మొక్కలు, బెండ మొక్కలు అన్నీ కూడా నీరు ఉంటాయని పండించుకుని చేస్తాం. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.